షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాం. పరిశుద్ధులారా, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనం. యాషువా మెస్సయ్య అందరికీ ప్రభువు. యాషువా మెస్సయ్య అందరికీ ఎలోహిం. యాషువా మెస్సయ్య అందరినీ ఏలువాడు. అనగా ఎలోహిం అనగా ఏలువాడు. అయితే ప్రభు అనే పదము నేను తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అది పరిశుద్ధ పదజాలం వాడడం మంచిది అని. ప్రభు అని రాజులకు వాడుతుంటారు, చక్రవర్తులకు వాడుతుంటారు, ల్యాండ్ లార్డ్స్కు వాడుతుంటారు, రకరకాలుగా వాడుతుంటారు. కాబట్టి మరి ఈ యొక్క వాక్యము తెలియని వారు ఎవరు ఉండరు. విశ్వాస లోకంలో, పరిశుద్ధ లోకంలో, క్రైస్తవ లోకంలో గ్రంథం పరిచయం ఉన్న వారందరూ ఈ యొక్క మాట అందరి హృదయాలలో, మనసులలో ఎల్లప్పుడూ ఉంటుంది. మరి ఎలా ఆయన అందరికీ ప్రభువు, ఎలా అందరికీ ఆయన ఏలువాడు? ఎందుకంటే అందరినీ స్వస్థపరిచేవాడు ఆయన, అందరి ఎడల కృపచూపవాడు, అందరికీ అద్భుతములు చేయవాడు, అందరి ఎడల ఆయన ఆశ్చర్యాలు చేసేవాడు. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, మరి ఎవరైతే నీతి కార్యములు, ధర్మ కార్యములు చేస్తారో ఆయన ఎంత మాత్రం పక్షపాతి కాడని పైన 34వ వచనంలో చెప్తుంటాడు పేతురు గారు. మరి కొర్నేలియసు కుటుంబం గురించి తెలవని వారు ఎవరు ఉండరు. ఆయన ఒక శ్రేష్టమైన ఒక భక్తుడు, ఒక శతాధిపతి. ఆయన ఇంటి వారందరినీ భక్తి మార్గంలో నడిపించుకుంటున్నవాడు. అతని దగ్గరికి పరలోకము తాలూకు చెవులు కలిగిన పేతురు గారు పంపబడ్డారు. ఎంత గొప్ప అద్భుతము! అదేవిధంగా బిడ్డలారా, మరి మన ప్రాంతంలో అనేకులైన వారు ఇలాంటి భక్తులు ఉన్నారు. అనేకమైన సమస్యలు వారు ఉన్నప్పుడు, అనేకమైన అనారోగ్యాలు ఉన్నప్పుడు, భయంకరమైన మరణ వేదనలు వారికి వచ్చి ఉన్నప్పుడు, మరణకరమైన వ్యాధుల చేత వారు బాధించబడుతున్నప్పుడు, అప్పుల చేత ఇక నేను ఆత్మహత్య చేసుకోవాలని చివరి స్థలంలో ఉన్నవారి ఎడల ఆ ఏలువాడైన ఆ యాషువా మెస్సయ్య అందరినీ దర్శిస్తున్నాడు. మరి మేము మా విశ్వాసం ఆరంభించిన తొలి రోజులలో నా తర్వాత తమ్ముడికి భగవాన్ కళ్ళలో యాసిడ్ పడింది. డాక్టర్లు చెప్పారు ఇంకా ఏమాత్రం 2 కళ్ళు రావు అని. కానీ అద్భుతంగా పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, నీతిమంతుల యొక్క ప్రార్థనలు, సంఘమంతా చేసిన ప్రార్థనలు మరి ఆయన ఆలకించి ఆశ్చర్యంగా తమ్ముడి యొక్క 2 కళ్ళు నార్మల్గా వచ్చినాయి. ఇది అద్భుతమైన కృప, ఇది ఆశ్చర్యకరమైన సంగతి. ఆ సమయంలోనే, ఆ సందర్భంలోనే ఒక అన్యజనుడైన ఒక డాక్టర్ ద్వారా కూడా మీకు దుఃఖ దినములు కొంత వచ్చినాయి, కానీ అవి త్వరగా వెళ్ళిపోతాయని ఒక చక్కటి మాట చేత కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. అనగా మీకు రాత్రి జామున మీకు కష్టం వచ్చినా ఉదయకాలంలో మీ కష్టం తీర్చబడుతుంది. బిడ్డలారా, నీ జీవితంలో ఈ కష్టం ఇది చీకటిగా ఉందేమో, మరి మనం సృష్టిలో చూసినా కూడా మనం ఒక అమావాస్య రోజులు చూసినట్టయితే 15 రోజులు, పౌర్ణమి రోజులు చూసినట్టయితే 15 రోజులు, మనం రోజులు 30 రోజులు చూసినా 30 రాత్రులు ఉంటాయి, 30 పగళ్ళు ఉంటాయి. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. కాబట్టి నీ జీవితంలో కూడా వెలుగు వస్తుంది. ఎందుకనగా అందరినీ సృష్టించిన ఏలువాడైన యాషువా మెస్సయ్యను నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిం, మా పితరులను ఏలినవాడా నజరేయుడైన యాషువా మెస్సయ్య, మీరు మాకు ఏలువాడివిగా, ఎలోహిముగా మీరు ఉన్నందులకు, ప్రభువుగా ఉన్నందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యాషువా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును నజరేయుడైన యాషువా మెస్సయ్య నామమున మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.